వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఉండి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు గెలుపు ఖాయమని పీవీఎల్ నరసింహరాజు సోదరులు పెన్మెత్స గోపాలకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాలం మండలం కోపల్లెలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీపీ పెన్మెత్స విశ్వనాథరాజు, వేగేసిన రవిరాజు ఆధ్వర్యంలో గోపాలకృష్ణరాజు గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని తెలియజేశారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పెన్మెత్స విశ్వనాథరాజు, వేగేసిన రవిరాజులు మాట్లాడుతూ కోపల్లె గ్రామంలో పీవీఎల్ నరసింహరాజుకు భారీ మెజార్టీ తీసుకువచ్చేందుకు అంతా సహకరించాలని కోరారు. ఈ గ్రామంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సీసీ రహదారులు, గ్రామ అభివృద్ధికి కృషి చేసిన పీవీఎల్ ను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరి కోటేశ్వరరాజు, మాజీ సర్పంచ్ ధనాజీ తదితరులు పాల్గొన్నారు. మండలం కోపల్లె గ్రామంలో మరి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పీవీఎల్ నరసింహరాజు గారు సోదరులైన గోపాలకృష్ణరావు గారు మన కోపల్లె గ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మరి కోపల్లె వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి స్వాగతం పలుకుతూ మరి ఈ రోజు బూత్ వైజ్ గా కోపల్లె గ్రామంలో 185, 186 బూతుల్లో ఇంటింటికి వెళ్లి మేము ప్రచారం చేద్దామని అనుకుని మరి సార్ని అడిగితే వెంటనే స్పందించి గోపాలకృష్ణరాజు గారు మా ఊరికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా మంచి మార్గంలో తీసుకొచ్చి వారందరికీ ఉన్నత స్థాయిలో నిలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన 99% కూడా 100% కూడా మరి అన్ని కూడా ప్రకటబందీగా అమలు చేసి ఘనత దేశంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మళ్ళీ మన మేనిఫెస్టో 2 కూడా నేను రిలీజ్ చేశారు. దాన్ని కొనసాగిస్తూనే మరిన్ని పథకాలు కూడా మేనిఫెస్టోలో రూపొందించారు. మన కోపల్లి గ్రామంలో కూడా ప్రత్యేకంగా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు మౌలిక వసతులకు సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అలాగే శ్మశాన వాటికలు ఏదరిగినా కూడా స్పందించి మంచినీటి సదుపాయాన్ని కానివ్వండి, జగనన్న కాలనీలో ఇల్లు అవనండి, కరెంట్ అవనండి, అన్నిటిలో కూడా అన్ని వసతులు కల్పించి మన కోపల్లి గ్రామానికి మంచి ప్రత్యేక శ్రద్ధతో నరసింహరాజు గారు చేశారు. కాబట్టి ఈ తప్పనిసరిగా ఎన్నికల్లో మన కోపల్లి గ్రామంలో మంచి మెజారిటీని ఇచ్చి నరసింహరాజు గారిని ఉండి నియోజకవర్గంలో కోపల్లి గ్రామంలో అత్యధిక మెజారిటీ వచ్చిందని నిరూపించుకోవడానికి మీ కోపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. అందరికీ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. కోపల్లి గ్రామంలో కూడా మంచి మెజార్టీని తీసుకొచ్చి కోపల్లి గ్రామంలోతో పాటు ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని సభాముఖంగా. రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజిక వర్గమంతా వైసీపీకి అండగా నిలుస్తూ మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బ్రాహ్మణ సంఘాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొగ్గబడ్డారని తెలియజేశారు. టీడీపీ బ్రాహ్మణుల ద్వేషిగా బ్రాహ్మణులంతా గుర్తించాలని అన్నారు. అర్చకులకు వంశ పారంపర్య హక్కులను తొలగించడం మొదలుకొని ఇతర అంశాల్లో తీవ్ర అన్యాయం టీడీపీ హయాంలోనే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నుండి మా బ్రాహ్మణ సామాజిక వర్గం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు న్యాయం జరిగిందని, తెలుగుదేశం పార్టీ హయాంలో 40 ఏళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్కబడ్డాము. ఈ విషయాలని మీ ద్వారా, మీడియా ద్వారా రాష్ట్ర బ్రాహ్మణులకి, కడప జిల్లా బ్రాహ్మణ సంఘాలకి, బ్రాహ్మణులకి అందరికీ కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని, ఇక్కడ అంజాద్ బాషా గారిని మరియు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓటు వేయించి గెలిపించాలని కోరడానికి ఇక్కడికి కడప జిల్లాకు రావడం జరిగింది. గత 40 ఏళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణ ద్వేషి, తెలుగుదేశం ప్రభుత్వం అంటే బ్రాహ్మణులకు ద్వేషము అనే విషయాన్ని తెలియజేయాలని మీడియా ద్వారా మా బ్రాహ్మణులందరికీ వచ్చాం. గత 40 ఏళ్లుగా పార్టీ పెట్టప్పటి నుంచి కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్కబడ్డాం. రాజకీయంగా ఏ సీటు లేదు, మాకు ఒక కౌన్సిలర్ సీటు కూడా రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇది కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే రాష్ట్రంలో కరణీకాలను తీసేసి
దాదాపు 28 మంది కరణాలు గుండెపోటుతోనూ ఆత్మహత్యలతోనూ మరణించడం జరిగింది. అంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలోని మా బ్రాహ్మణులను పొట్టలో పెట్టుకున్న అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగస్తులకు వయో పరిమితి తగ్గించి 2 ఏళ్ళు తగ్గుతూనే దాంతో కూడా పిల్లలకు చదువులు పెళ్లిళ్ళు చేయలేక అప్పుడు కూడా గుండెపోటుతో చాలామంది మరణించారు. ఇదే విధంగా రాష్ట్రంలో అర్చకులకైతేనేమి వంశపారంపర్య హక్కులు తీసేయడము, అన్ని తీరని అన్యాయం మాకు ఎక్కడైనా జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా మాకందరికీ కూడా బ్రాహ్మణులకు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి మంత్రులు కూడా వారు ఉన్నప్పుడు సహచరులుగా వారి దగ్గర పెట్టుకొని సూచనలు సలహాలు తీసుకున్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు రాష్ట్రంలో 16,000 దేవాలయాలకు అప్పట్లో వంశపారంపర్య హక్కులైతేనేమి ధూప దీప నైవేద్యాలకు వారు 16,000 కుటుంబాలని అప్పుడు ఆదుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా లడ్డుపోటులో 770 మందిని అర్చకులను వారిని లడ్డుపోట్లు తయారు చేసే వాళ్ళను వారందరినీ కూడా వారిని పర్మనెంట్ చేయడం. గ్యాస్ బండకు 100 రూపాయలు ఎగ్గొట్టిన చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో 3 గ్యాస్ బండలు ఇస్తానని హామీలిస్తున్నారని, ఈ హామీలను ఎవరైనా నమ్ముతారా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అర్జెంటుగా ముఖ్యమంత్రి సీటు ఎక్కడానికి ఎన్ని హామీలైనా ఇస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో నవరత్నాలకు ప్లస్గా మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అని అన్నారు. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. విశ్వసనీయతకి నిలువుటద్దం జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలు అలా చెప్పుకోవాలని చెప్పి ఈ అమలు చేసే హామీలనే 2014లో చెప్పడం జరిగింది. అలాగే 2019లో ప్రజలు నమ్మారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మేనిఫెస్టోని అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో ఏదైతే నవరత్నాలు ప్లస్ అని అనుకున్నామో దాంట్లో జగనన్న అమ్మఒడి కింద ప్రతి ఏటా చెల్లిస్తున్న మొత్తం గతంలో 15,000 ఉంటే దాన్ని 17,000 వరకు పెంచడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూతి కింద 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందుతున్న లబ్ధి 1.5 లక్షలకు పెంపు. అంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారం వాళ్ళందరికీ కూడా 75,000 రూపాయలు ఆల్రెడీ చెల్లించి వాళ్ళ హామీని అమలు చేసేయడం జరిగింది. వారికి మళ్ళీ తిరిగి కొనసాగింపుగా వారికి మరి ఇంకొక 75,000 రూపాయలు అంటే 150,000 రూపాయలకి పెంచడం జరిగింది. అంటే ఇక్కడ చాలా సంతోషించవలసింది ఏంటంటే చాలామంది అక్క చెల్లెమ్మలు 45 సంవత్సరాల తర్వాత మనకి 75,000 వచ్చింది కదా, తర్వాత మనకు అదనంగా మళ్ళీ ఇంకేమీ లేదు కదా అని అనుకునే అక్క చెల్లెమ్మల అందరికీ కూడా మంచి శుభవార్త ఇది. మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు 75,000 వరకు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలు ప్లస్ అనేది వారందరికీ కూడా ఎంతో మంచి మేలు జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి గతంలో ఏదైతే 60,000 కాపు నేస్తం కింద లబ్ధి పొందిన వారు అందరూ కూడా ఇచ్చిన హామీ అనేది అమలు చేయడం జరిగింది, కంప్లీట్ అయింది. కాబట్టి తర్వాత ఏంటి మా పరిస్థితి అనుకునే వాళ్ళందరూ కూడా ఆశాజనకంగా ఇవాళ దాన్ని 120,000కి పెంచుతూ గతంలో ఏదైతే కాపు నేస్తం పొందుతున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి కంటిన్యూగా దానికి కొనసాగింపుగా 120,000 వరకు, గతంలో 60,000 అంటే ఇంకొక 60,000 వరకు వాళ్ళకి అందించే కార్యక్రమం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద అక్క చెల్లెమ్మలకు అందించే మొత్తాన్ని లబ్ధిని 1.5 లక్షలకు పెంచడం జరిగింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 4 విడతల్లో 60,000 లబ్ధి. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, అలాగే వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు యథాతథంగా కొనసాగే కార్యక్రమం. ఇలాగ వారందరికీ కూడా ఆశాజనకంగా జగనన్న చెప్పాడంటే చేస్తాడనేది కార్యక్రమం ఇది జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఇవాళ స్వతంత్రం వచ్చినప్పుడు ఏదైతే మనకు హక్కులుగా వచ్చినాయో వాటిని బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ బాధ్యతగా నెరవేర్చడం అనేది చాలా 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 గొప్ప విషయం. అటువంటి నాయకత్వం కూడా మనకు అవసరం కూడా. ఎందుకంటే మనల్ని ప్రజల్ని ప్రైవేటైజేషన్ దిశగా
ప్రజలను గాలికి వదిలేసిన ప్రభుత్వాలు. ప్రతి జిల్లా కేంద్రాన్ని 2,000 కోట్ల రూపాయల ఖర్చుతో మంచి రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థతో స్మార్ట్ సిటీగా మార్చేందుకు చర్యలు. ఇది చాలా 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 ముఖ్యంగా మన భీమవరం పట్టణానికి, భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఒక గొప్ప వరం. ఎందుకంటే మనం జిల్లా కేంద్రాన్ని చేసుకున్నాం భీమవరాన్ని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కేంద్రాన్ని 2,000 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీగా డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు ఇవన్నీ అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో పెట్టడం అనేది భీమవరానికి సంబంధించి, అలాగే ప్రతి జిల్లా కేంద్రానికి సంబంధించి చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా భీమవరం, ఎందుకంటే దీనికి ఒక పోరాట సాధించుకున్నది. ఇది త్యాగాలకు కూడా సిద్ధమై భీమవరం జిల్లా కేంద్రంగా సాధించుకున్నాం. దీన్ని ఒక స్మార్ట్ సిటీగా భవిష్యత్తులో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారంటే ఇంతకన్నా ఆనందం ఏముంది, ఇంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలంటే కనుక ప్రభుత్వ సొమ్ము దారిపోయడానికి ఏమన్నా తేరగా ఉన్నాయా అని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే కూడా యూజర్ ఛార్జీలు కట్టమన్న వ్యక్తి, ఆ వ్యక్తి వల్ల, ఒక మోసగాడు చెప్పిన మాటల వల్ల ఎవరైనా మోసపోతే కనుక, ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెవల్యూషనరీ పరిపాలన కనీసం ఇది ఒక 5-10 సంవత్సరాలు కంటిన్యూ అయితే కనుక దీని ఫలాలన్నీ కూడా అందుతాయి, అన్ని వర్గాలకి కూడా అందుతాయి. ఏదైతే లబ్ధి పొందుతున్న వారే కాదు, లబ్ధి పొందని వారికి కూడా దీని ఫలాలు అందుతాయి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు మద్దతుగా మాజీ కేంద్ర సహాయ మంత్రి మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడైన వ్యక్తి కామినేని శ్రీనివాస్ అని, కైకలూరు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి సమర్థుడైన మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తన అభిమానులు, తనను గౌరవించే వ్యక్తులంతా కామినేని శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కైకలూరు ప్రజానికానికి, మరీ ముఖ్యంగా ఓటర్ మహాశయులకు నా నమస్కారం. ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం, అక్కడ బీజేపీ తరపున నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు గారు. ఆయన నాకు అత్యంత ఆప్తుడు, నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. అలాంటి ఒక నమ్మకమైన వ్యక్తి నాకు ఆప్తుడు అవటం అన్నది నాకెంతో సంతోషం, ఎంతో భరోసా. అలాంటి వ్యక్తి రోజున మీ ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. ఆయన మంచితనమే కాదు, ఆయన సమర్థుడు కూడాను. అలాంటి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవటం మనందరి బాధ్యతగా నేను భావిస్తున్నాను, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున మీకు సేవలు అందివ్వడం కోసంగా కైకలూరు నియోజకవర్గంలో ఆయన నిలబడి మీకు అన్ని విధాలుగా చేదుడు వాదుడుగా ఉంటూ, మీ మనిషిగా, ప్రజల మనిషిగా, మీ సమస్యలు తీర్చడం కోసంగా మీ కైకలూరు నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ రోజున పూనుకున్నారు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవటం అంటే మనం అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళటమే. కామినేని శ్రీనివాసరావు గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తారు. అతన్ని, ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి తన్ని ఒక ప్రతినిధిగా మీరు గెలిపిస్తారని నమ్ముతూ, ఈ చిరంజీవిని అభిమానించేవాళ్లు, చిరంజీవి నా మనిషి అనుకునే వాళ్ళందరూ కూడాను ఆయనకు వెన్నుదన్నుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామినేని గారికి, ఆయనకి ఓటేసి గెలిపించాలి మరొక్కసారి అభ్యర్థిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ బహిరంగ సభ, విశేష సంఖ్యలో తరలివచ్చిన జనం. ఎవరి హయాంలో ఎక్కువ లబ్ధి చేకూరిందో ఆలోచించండి, ఓటర్లు గమనించాలన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. రానున్న ఎన్నికల్లో కూటమిదే అధికారమన్న భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల ఆశీస్సులు నాకే ఉన్నాయంటూ ధీమా. చంద్రబాబు హామీలపై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఫైర్. అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారంటూ వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.